ఆజాదీ ఆజాదీ నినాదాలు మరొకసారి మారుమోగుతున్నాయి. ఈ ఆజాదీ అంటే స్వాతంత్రం. ఎవరి నుండి స్వతంత్రం? దేశం నుండి స్వతంత్రం కావాలా? దేశానికి స్వతంత్రం కావాలా? ఇదిగో ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం, ఈ వీళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే ఇది. చివరికి ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించిందంతా తుస్సుమన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. క్రమంగా చివరికి ప్రింట్ లాంటి బీజేపీ వ్యతిరేక, మోడీ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, భారత వ్యతిరేక పత్రిక కూడా అడ్రసింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సీజేపీ అని రాసుకొచ్చింది. హండ్రెడ్స్ ఆఫ్ సీజేపీ అంటే వందలాదిలోనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అసలు చూసి వణుకు పుట్టేస్తుంది బీజేపీకి. మోడీ పోసేసుకుంటున్నాడు. ఇది ఏం చూసి పోసుకోవాలి? అక్కడ వాళ్ళకే ఉచ్చరాకి ఇబ్బంది పడుతున్నారే. చివరికి ఆడికేమో కారులోకి పరిగెత్తుకెళ్ళి కూర్చున్నాడు, ఏసీ కారులోకి ఆ హెడ్డు. అట్లాగే మరొక హార్లిక్స్ బాబు ఎవరో ఉన్నాడు కదా, మిల్కీ బాబు, వాడు వచ్చినేమో అక్కడ ఏసీలు, వెనకాల ఎవడో ఫ్యాన్లు వేసడ్డాలు. ఏమని రావాలి? ఎందుకు వచ్చారు జనాలు? ఎవడొచ్చాడు ఇప్పుడు? ఆ తొక్కడే గ్యాంగులు వచ్చారు, జేఎన్యూ బ్యాచీలు వచ్చారు, రండి చూసుకుందాం అనేటటువంటి బ్యాచీలు వచ్చారు. దేశాన్ని ముక్కలు చేస్తే బాగుపడిపోద్ది, దేశం నుంచి కాశ్మీర్ ముక్కలు చేసేయాలి, ఈశాన్య రాష్ట్రాలు ముక్కలు చేసేయాలి, దేశాన్ని ముక్కలు చేసేయాలి. వీళ్ళ అమ్మబాబు ఏదో రాసి ఇచ్చారా దేశాన్ని? అప్పుడు ముక్కలు చేసేసి వీళ్ళందరూ పంచుకు దబ్బుతారు. ఎదవ తెలివితేటలు మాట్లాడే ఎదవలు తప్ప దేశ ప్రయోజనాల కోసం వచ్చినోడు ఎవడున్నాడు? ఇది కొంచెం బూతుగానే ఉంది మాట. కాకపోతే అలా చూసిన తర్వాత ఏం కోరుతున్నారు? సిబిఎస్ఈ దానికి సంబంధించిన పరీక్షలు దాంట్లో ఉంది, లేకపోతే ఇంకోటి నీటు. అది రాజీనామా చేయమని కోరడంలో తప్పలేదు. దేశం అంతా వచ్చేయాలి. అక్కడికి వచ్చి మళ్ళీ వాడు ఏం బాగుతాడు? హిందూ ముస్లింల మధ్య తేడాలు పెరిగిపోతున్నాయి, దేశ ఘర్షణలు పెరిగిపోతున్నాయి. నువ్వు వచ్చిన పర్పస్ ఏమని చెప్తివి అంటే ఆ ఎజెండాని తీసుకుని వచ్చాడు అన్నటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయింది కాబట్టి ఆ ప్లేస్లోకి అదే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ని ముందు పెట్టి నడిపిస్తోంది. చివరికి ఇప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ ఓన్ చేసుకునే ధైర్యం చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున వేళను పెంచితే కాంగ్రెస్ బతుకు బస్ స్టాండ్ అవుద్ది. ఢిల్లీలో చూశారు, ఒకప్పుడు ఇదే కేజ్రీవాల్ ఈ బ్యాచ్ అందరూ కలిసి చేసినటువంటి యాజిటేషన్, అన్నా హజారే ఉద్యమాన్ని వీళ్ళు పెంచుకుంటుంటే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. అదేదో బీజేపీకి వ్యతిరేకం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా చేయాలి. ఆ దెబ్బకి సంకనాగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో. అదే సందర్భంలో పంజాబ్లో కూడా సంకనాగిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు దీన్ని ఓన్ చేసుకోవట్లేదు, వాళ్ళు సపరేట్గా చేసుకున్నారు. అదే సందర్భంలో వాడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జంతర్ మంతర్ దాకా టైం ఇచ్చారు. చివరికి 3-4 గంటలకు వెళ్ళిపోతున్నారు. 5 దాకా ఉండడం రామ్మా సరే. జనాలు పోగుబడింది అతి పరిమితం. ఇక్కడ మనం ఎవరి కోసం చేస్తున్నాం? పరీక్ష లీకేజ్. నిజంగా మగాళ్ళు అయితే, నిజంగా దమ్ముంటే చేసిన ఎదవలు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి కొట్టాలి. అప్పుడు ఇంకోసారి పేపర్లు ఇచ్చేయాలంటే కొడతారన్న భయం ఉంటుంది, జనం కొడతారు. ఎందుకంటే పోలీసులు అంటే భయం లేదు మనకి. ప్రతిసారి లీకేజ్ చేసిన ప్రతిసారి అరెస్టులు జరుగుతాయి, అధికారులు అరెస్ట్ అవుతారు, జైళ్ళకి వెళ్తారు, ఉద్యోగాలు పోతాయి. అయినా సరే ఎవడో ఒక విధవ స్వార్థపరుడు చేసేటటువంటి తప్పుతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థలు నరేంద్ర మోడీ వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ అబ్బాయి కోసం, అమ్మాయి కోసం లీక్ చేయలేదు, లేదా అమిత్ షా చేయలేదు, లేదా ధర్మేంద్ర ప్రధాన్ చేయలేదు. చేసిన ఎదవలు ఎవరో తెలుసు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ముందెందుకు ఆపలేకపోతున్నట్టే అది ఎవడు వ్యక్తి స్వార్థం వల్ల జరిగినటువంటిది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? భయం పుట్టించాలి. ఆ భయం ఎట్టా పుట్టించాలి? ఎవడైతే లీక్ చేస్తున్నాడో వాళ్ళ ఇళ్ళకెళ్ళి కొట్టాలి, వాళ్ళని రోడ్డు మీదకి లాక్కురావాలి, వాళ్ళని కాళ్ళు ఎరగొట్టాలి. అప్పుడు రెండోసారి పేపర్ లీక్ చేసేవాడు వాడి ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు. ఆ భయం పుట్టించడం నిజమైనటువంటి యువ చైతన్యం అవుతుంది. అంతేగాని దేశాన్ని మొక్కలు చేద్దాం, దేశంలో స్వతంత్రం తెద్దాం, దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి నీలాంటి వాడు కారు కోతలు వస్తున్నాడు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.